భారత్ మాతా की భారత్ మాతా की జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది అనడం తప్పు కాదు కదా, చేసినామా తప్పేం కాదు కదా. ఏంటంటే ఇవాళ ఈయన తిరుగుతున్నాడు, మీకు మొన్న గెలిపించాడు, ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు. ఇవాళ తిరిగి బండి సంజయ్ ఊకే జై శ్రీరామ్ అంటాడు, ఊకే రాముడు అంటాడు. నేనేం చెప్పినా అంటే అయోధ్యలో రామ మందిరం కడదామని కట్టినాం లేదక్క. నీకు ఇష్టం లేకుండా నువ్వు బాబ్రీ మసీద్ కట్టుకో, ఓట్లు వేసుకో, తిరిగి ఊరు తిరిగి మేము అయోధ్య రామాలయానికి వ్యతిరేకం, మేము బాబ్రీ మసీద్ కట్టుకుంటాం, మాకు ఓట్లేమని చెప్పి ఇక్కడ ఇవాళ తిరిగేటని నన్ను తిట్టినట్టు. ఇవాళ నేను ఎప్పుడైనా జోలుకోలేక, ఎందుకంటే కొత్త గెలిచిండు పాపం, మంత్రి అయ్యిండు, కొంచెం ఎంజాయ్ అయినాయో అని చెప్పి ఏమంటలేను, ఆయన జోలికే అవుతలేడు. ఈయనకున్న కేసీఆర్ కొడుకున్నాడు, కండకవరం బాగుంటుంది ఇట్లా అట్లా చూసిరా. వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లారు లెత్త నన్ను తిట్టుకుని సాపిస్తామంటారు. నన్ను తెల్లారు లెత్త నా మీద ఏడిపే వీళ్ళిద్దరికి, ఈయనకును ఆయనకు ఇద్దరు దోస్తులు ఇద్దరు 24 గంటలు తిట్టుడే. నేను ఆయన జోలి గోలే యాత్ర, మన ప్రజా సంగ్రామ యాత్ర వేయలేక మీరు రాత్రిపూట ఎంత స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన మన నాయకులే పరేషన్నారు, అరే ఏం యాత్రనే, ఏం స్వాగతం పలికిరా కోడలా అని చెప్పి అందరూ ఢిల్లీ నుంచి వచ్చినట్టే పరేషాన్ అయ్యారు. వీళ్ళు ఓర్వారు కళ్ళమట బాగా, వీళ్ళకి కళ్ళమట బాగా. ఇది ఏం చేయలేదు, బండి సంజయ్ ఏం చేసిండు అని చెప్పడానికే రావడుతున్నాను. నువ్వు ఓపికెళ్ళకుండా ఏం చేయాలి, నువ్వు ఏం చేసినావు. ఆయన ఎంపీ ఉండే, ఆయన కూడా అంతకుసారి ఓట్లు వేసారు. ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు ఆయన చెప్పాలి కదా, ఏం చేసినావు, ఏమేమి ఉద్ధరించినావు అని ఆయన చెప్పాలి కదా. నేను ఏం చేసినావు చెప్పడానికే వస్తున్నాను. ఇలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గుండారెడ్డిపల్లె నుంచి ముత్తన్నపేట మీదుగా బస్వాపూర్ వరకు 3,74,00,000తోని బీటీ రోడ్ వేస్తామా వేయలేదా? ఎవరైనా అంతే కదా. ఆయన ఎప్పుడు పాపం సార్ ఫోన్ చేసి గుండారెడ్డిపల్లి నుంచి బస్వాపూర్ మధ్య 3 లైన్ హై లెవెల్ బ్రిడ్జ్ను ఆ నిర్మాణం మెయింటెనెన్స్ కోసం 3,34,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినామా లేదా? ఒక్కసారి ఫోన్ చేసి చెప్పారు ఆయనకు పాపం. మొత్తం గ్రామీణ సడక్ యోజన కింద ఈ మండలానికి 7,08,00,000 రూపాయలు నిధులు ఇచ్చినాం. తప్పైతే కాదు కానీ వాస్తవం కదా. ఇవాళ ఎన్ఆర్ఎస్ కింద మన కొత్తగా పార్లమెంట్ పరిధిలో 28 కోట్ల రూపాయలు మంజూరైన, మన 28 కోట్ల రూపాయలు. మరి మోడీ గారికి సపోర్ట్ కొట్టాలా లేదా? చెప్పాలి కదా. ఇక ఉస్నాబాద్ కాన్స్టెన్సీ ఆయన అడిగిన పాపం, ఇవన్నీ చెప్పిన ఆయన కూడా చెప్పారు వాళ్ళ ఫోన్ చేసి. ఉస్నాబాద్ కాన్స్టెన్సీ కదా, ఈ రోడ్డు ఇట్లా ఉంటాం కదా, 18 కోట్ల రోడ్డు ఇదే కదా. మరి కనబడతలేదు అనే అంటే ఇక్కడ గాలికలు పోతారు వచ్చు, ఇక్కడ రోడ్డు ఇక్కడ ఓరు కావచ్చు, ఇటు దానికి గాలి మూటలకే పోతారు కావచ్చు. మరి ఆయన అటు సిద్దిపేట పోతాడు, ఓకే జిల్లా అదే వస్తుంది కదా. సిద్దిపేట పోయేటప్పుడు ఎలికతుర్తి సిద్దిపేట రోడ్డు చూసిరా ఎన్ని పైసలు? 578 కోట్ల రూపాయలు. ఎవరిచ్చినే? మోడీ గారు కదా. నేను ఎప్పుడు వచ్చింది నేనే తెచ్చా కదా. మరి అది కనబడతలేదా ఆయనకు? కనబడతలేదా? మరి ఇన్ని కోట్ల రూపాయల నిధులు బండి సంజయ్ చేస్తే ఏం తెచ్చిండు అంటే నేను ఏం చెప్పాలి చెప్పక. ఈ ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీకి, ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి 697,85,00,000 రూపాయలు. ఎంత? 697,85,00,000 రూపాయలు. ఇలా ఉపాధి హామీ 100 రోజుల పని, ఉపాధి కూలీ తెలుసు కాక, దాని పైసలు ఓలిస్తారు మోడే కదా. దానికి ఎంత తెలుసాక 196,02,00,000 రూపాయలు. 196,02,00,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు దీనికి ఇచ్చింది. మెయింటెనెన్స్ మెటీరియల్ కంపోనెంట్ కోసము, ఈ రోడ్లు వాటి కోసము 93,06,00,000 రూపాయలు ఇచ్చినాం. ఎంత? 93,06,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 118,01,00,000 రూపాయలు ఇచ్చినాం. 118 కోట్ల రూపాయలతో చెట్లు వేస్తే ఈ ఉస్నాబాద్ మొత్తం అడవి లెక్క కనబడాలి, ఒక్క ఇల్లు కనబడదు. మరి ఏం చేశాక మోడీ గారు పైసలు ఇస్తే ఏం చేశారు? అన్ని దొబ్బిపోయారు. నేను అడిగిన పోయినసారి టీఆర్ఎస్ అను, ఏమే గిన్ని పైసలు తీసుకున్నారు, మరి చెట్లు ఏవే అంటే గాడుపు ఉడకపోయినాయి చెట్లు. వాళ్ళు చెప్తారు మొన్న 14-15 ఆర్థిక సంఘం రోడ్ల కోసం, లైట్ల కోసం వీటన్నిటి కలిపి 129,05,00,000 రూపాయలు. 129,05,00,000 రూపాయలు.
చెత్త సేకరణ సైకిళ్ల కోసం 40,08,00,000 మరుగుదొడ్ల నిర్మాణం కోసం 18,01,00,000 కిసాన్ సమ్మాన్ నిధి పైసలు 136,09,00,000 ఇవి ఈ ప్రాంతానికి ఇచ్చింది. ఇక మీ కోయడ మండలానికే ఇచ్చిన ఎన్ని తెలుసాక? కోయడ మండలానికి ఇచ్చినాయే ఉపాధి హామీ కోసం 32,18,00,000 మెటీరియల్ కంపోనెంట్ కోసం 22,44,00,000 చెట్లు పెంచడానికి 21,20,00,000 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 20,78,00,000 ట్రై సైకిళ్ల కోసం 7,08,00,000 మరుగుదొడ్ల కోసం 2,18,00,000 కిసాన్ సమ్మాన్ నిధి 20,02,00,000. మల్ల జిల్లా వింజపల్లి గ్రామంలో సీస్ రోడ్ వేసినాం. వింజపల్లి గ్రామంలో హైమాస్ లైట్లు. రామచంద్రపూర్ గ్రామంలో సీస్ రోడ్ వేసినాం. రామచంద్రపూర్ గ్రామంలో హైమాస్ లైట్లు ఏర్పాటు చేసినాం. తీగలగుట్టపల్లి గ్రామంలో సీస్ రోడ్ నిర్మాణం చేస్తాం. తిరువూరు గ్రామంలో సోమారంపల్లిలో హైమాస్ లైట్ ఏర్పాటు చేస్తాం. కోయడ గ్రామంలో సీస్ రోడ్. ఇవన్నీ నేను రాసుకొచ్చిన గారక్క. ఇవన్నీ నేను చెప్పిన తప్పు అంటే ఇక్కడ తిరిగటానో ఇంతకుముందు తిరిగినానో నా మీద కేసు పెట్టమని చెప్పండి. ఇవి తప్పైతే నా మీద కేసు పెట్టమని చెప్పండి. ఇది నేను రాసుకొచ్చేది రాదక్క. కంప్యూటర్లు అన్ని ఉంటాయి. దానిలోకెళ్ళి మీ ఇంటికి పోతే మీ బిడ్డనో కొడుకో మనవరాలో పోయి బండి సంజయ్ గిన్ని కోట్ల రూపాయలు ఉస్మానాబాద్ మా కాన్స్టిట్యున్సీకి కోయడ మండలానికి తీసుకొస్తా అని చెప్పిండు. మరి ఇది వాస్తవమా అని ఒక్కసారి తెలుసుకోండి. ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా చెప్తున్నాక ఇవన్నీ అబద్ధాలు కాదు. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలే. ఇక ఇన్ని రోజులు మా ఎంకన్నా ఇట్లా చెప్పుకోలేదు. మీ అందరికీ చెప్పలే. మా ఎంకన్నా ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు మా ఎంకన్నా. అందుకే మీకు ఎవరికి తెలియదు. అది చెప్పడానికే వీడికి వచ్చిన. ఈడ తిరిగేటాన్ని ఏమంటాడు బండి సంజయ్. ఇవన్నీ ఎన్నిటికక్క? కేవలం 7కే. మీకు బియ్యం పైసలు బియ్యం వస్తున్నాయక్క? ఎవరిస్తారు బియ్యం? దానిలో బియ్యం పైసలు లేవు. ఇక జిల్లా బియ్యం పైసలు లేవు. మీకు 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నాడు. ఇచ్చిరా ఎలా ఇచ్చిరా? మీకు ఫ్రీ ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఫ్రీ సిలిండర్, ఫ్రీ స్టవ్ ఎవరిచ్చిరాక? అది చెప్తున్నాడు. మరి ఆయన అది చెప్తున్నాడు. వ్యాక్సిన్ తీసుకున్నారా మీరు? వ్యాక్సిన్ తీసుకున్నారా? పైసలు కట్టిరా? ఏమన్నా పైసలు కట్టిరా? ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా? తెలుసా ఎంతనో? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 20,000 రూపాయలు. ఇలా 5,000 రూపాయలు, 10,000 రూపాయలు వ్యాక్సిన్ ఎదురుంటే ఇదే తీసుకుంటారా? మీద తీసుకుంటారా? ఎంతమంది బతుకుదామో నేను మీకెవడదో మీరు నాకెవడదో తెలియకూడదు. అవునా కదా? ఇలా పేదోళ్ళందరూ మంచిగా బతకాలని చెప్పి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు. ఆ వ్యాక్సిన్ పైసలు కూడా దాని లేవు. ఇంకా దాని చాలా లేవు. ఇంకా ఉన్నాయే పట్టుకొచ్చిన, దొరికినే పట్టుకొచ్చిన. మరి ఇన్ని పైసలు నేను పట్టుకొస్తే మన పెద్ద మనిషి బండి సంజయ్ ఏం చేసిండో అంటే ఆయన అంతకుముందు ఉన్న ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండో అని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే. ఆయన అప్పుడు మా ఎంపీ. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచితంగా బియ్యం ఇచ్చిర్రా? మీకు గ్యాస్ సిలిండర్ ఫ్రీ, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చిర్రా? ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండా? ఫ్రీగా బియ్యం ఇచ్చిండా? ఏమన్నా? మరి గ్రామీణ ఉపాధి పైసలు ఇచ్చిండా? అప్పుడేమన్నా? మరుగుదొడ్లు కట్టించిండ్రా అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లా? మరి ఏమి ఇవ్వకుండా మోడీ గారు గిన్ని ఇస్తే మరి ఏమి ఇయ్యలే గిన్ని చెప్తున్నా. నేను అభివృద్ధి గురించి గిన్ని చెప్తున్నా. ఆయన అంటున్నాడా బండి సంజయ్ రామాలయం పేరు చెప్తాడు. మరి రామాలయం కట్టాలా వద్దక్క? అందరు పూజ చేసిరే, రామాలయం పూజ చేసిరు కదా. రాముని పూజ అక్షింతలు వచ్చినాయా? మంచిదే కదా. పాప ఈయన అంటాడు తెలుసా, అక్షింతలు కాదే రేషన్ బియ్యం అట. అక్షింతలల్లా ఎవడ రేషన్ బియ్యము, బాస్మతి బియ్యము, జై శ్రీరామ్ బియ్యం ఉంటాయి అక్క చెప్పాక. అంటే గుడికి పోతే అయ్యా అక్షింతలు అక్షింతలు ఈ రేషన్ బియ్యమా బాస్మతి బియ్యం అడుగుతావా? ఈయనకి అది కూడా డౌటే. వీళ్ళు ఏమంటారంటే రాముడు గాన్నే పుట్టినని గ్యారెంటీ ఏంటి అంటండి వీళ్ళు. రాముడు ఎడ పుట్టినక్క? అయోధ్యలో. ఇది చరిత్ర చెప్తున్నది. నేనేమన్నంటే మీరు మీ అమ్మకు పుట్టిన గ్యారెంటీ ఏందని నేనన్నా. ఎవరు చెప్పారు? అక్కడ పనిచేసే నర్సమ్మ ఏం చేస్తుందక్క? పాప పుట్టినాక అక్క నీకు పాప పుట్టిందక్క అంటారు. అమ్మ నీకు బాబు పుట్టిందమ్మ అంటారు. ఆధారం వాళ్ళు నర్సమ్మ. అవునా కదా? నర్సమ్మ లేకుంటే ఆధారం లేదు. ఇలా రాముడు అక్కడే పుట్టని చెప్పి చరిత్ర ఆధారం. వీళ్ళకు రామాలయం కడితే కడపమటనే. రామాలయం కట్టదు చెప్పుకోపోయి బాబరి మసీదు కావాలని చెప్పుకో. ఎవరొద్దన్నారు?
నువ్వు ఉన్నప్పుడు కట్టినావా? నువ్వు ఉన్నప్పుడు కట్టకపోతేవి, మేము వచ్చి కడితే అది తప్పన పడుతుంది. కట్టుకున్నాడు చెప్పడాక చెప్పొద్దా? చేసిన పని చెప్పుకోద్దా? ఇన్ని పనులు చేస్తున్నావు చెప్పుకోద్దా మేము? మరి నువ్వేం చేస్తావు చెప్పాలి కదా, నువ్వేం చేస్తావు చెప్పాలి కదా. ఇలా గ్రామ పంచాయతీలకు పైసలు సర్పంచులు మొత్తం మొత్తుకుంటారు, మాజీ సర్పంచ్ పైసలు గ్రామాలకు నిధులు మోడీ గారు ఇచ్చే, అన్ని పైసలు మోడీ గారు ఇచ్చే. మరి నువ్వేమి ఇచ్చినావు? ఇప్పుడు అయ్యో ఇప్పుడు దుకాణం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఒప్పుకుంటాను ఏంది, ఇప్పుడు నేను కూడా అడుగుతా కదా, నేను తీసుకొచ్చిన ఇవి కదా. మరి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? రేపు పంచి లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు 100 రోజుల లోపట 4,000 రూపాయలు 2,500 రూపాయలు మీ మహిళల అకౌంట్ లో వేస్తున్నారు. వేసిరాక అంటే అకౌంట్ చూసుకున్నారు, చూసుకోవాలి కావచ్చు మీరు, చూసుకోరు పడ్డాయి కావచ్చు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిర్రా? 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిర్రా? చేయలే కదా. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తారు అవి చిన్న చిన్న కాబట్టి ఈ నెల ఇస్తారు, మళ్ళా వచ్చే ఇయరియా రేషన్ కార్డు ఇచ్చిండు అక్క మీకు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే మమ్మల్ని గెలిపిర్రి అక్క, కొట్లాడింది మేమక్క, నేను కొట్లానక్క, మా కార్యకర్తలు కొట్లాడిరక్క. ఈయన అడుగుతాడు బండి సంజయ్ ఏం చేసిండు అడుగుతుండరా బాబు? ఒక్క నిమిషం అన్న, బండి సంజయ్ ఒక్క నిమిషం అక్క అన్న, ఒక్క నిమిషం. బండి సంజయ్ ఏం చేసిండు అంటుండు కదా. నా మీద ఎన్ని కేసులు తెలుసా అక్క? తెలుసా అన్న ఎన్ని కేసులు? 100 కేసులు పెట్టిరక్క నా మీద. ఏం చేయందే నేను ఇంట్లో కూర్చుంటే 100 కేసులు పెట్టిరానా? మీ భర్తల మీద మీ కొడుకుల మీద 2 కేసులు, 1 కేసు ఉంటే ఎంత బాధపడతారు, ఎంత భయపడతారు. నా మీద 100 కేసులు పెట్టిరక్క, 100 కేసులు పెట్టి 2 సార్లు జైలు పంపిండు కేసీఆర్ కొడుకు. మరి మా భార్య పిల్లలు ఎంత బాధపడాలి, నా భార్య పిల్లలు ఎంత టెన్షన్ పడాలి, ఎంత బాధపడాలి, ఎంత భయపడాలి. నా కూడా 2 కొడుకులు బాధపడాలి లేదా? నేను దేనికోసం కేసు లక్క నా మీద ఈయన అడుగుతుండే కదా బండి సంజయ్ ఏం చేసినని. దేనికోసం కేసు లక్క? జాగాలు కబ్జా చేసినందుక, కమిషన్లు తీసుకున్నందుక, దొంగదందాలు లంగదందాలు చేసినందుక, ఆస్తిపాస్తుల పంచాయత, నా కుటుంబ పంచాయత, ఏం పంచాయతీ అక్క నాకు చెప్పారా? కొట్టాడు. మీరందరూ కష్టపడి ఓట్లేసి గెలిపిస్తే నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తే కేసీఆర్ అందరినీ మోసం చేస్తుండు పేదోళ్ళని చెప్పి ఇలా కొట్లానక్క. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాను నేను. కొట్లాడితే రాత్రి నా ఇంటి మీద దాడి చేసి నన్ను గుంజుకుపోయిన కార్యకర్తలను కొట్టి నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిండక్క కేసీఆర్. పిల్లల ఉద్యోగులకు, మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడు కేటీఆర్. ఉద్యోగుల కోసం 317 కోసం కొట్టాడితే నన్ను 5 రోజులు జైలు పంపినాక కేసీఆర్. రైతుల రుణమాఫీ కోసం కొట్టాడితే నన్ను కొట్టి లాఠీచార్జ్ చేసి నన్ను కేసు పెట్టించాక నా మీద. మహిళల మీద అత్యాచారాల కోసం వ్యతిరేకంగా కొట్టాడితే నన్ను తీసుకుపోయి లోపటేసి నాకు కేసు పెట్టిరక్క నా మీద. పోడు భూముల సమస్యలు కొట్టాడితే నన్ను కేసు పెట్టిరక్క. ఎస్సీ దళిత బంధు కోసం కొట్టాడితే నన్ను కేసు పెట్టిరన్న. ఎస్టీల కోసం కొట్టాడితే కేసు పెట్టిరన్న. బీసీల కోసం కొట్టాడితే కేసు పెట్టిరన్న. అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చేయాలంటే నా మీద కేసు పెట్టిరన్న. ఇట్లా 100 కేసులు పెట్టిరక్క. 100 కేసులను పెంచి ఎట్లా బతుకుతాడో, ఎట్లా బతకాలో ఒక్కసారి మీరు ఆలోచించండి అక్క. ఏ రోజు వీళ్ళక పైసలు సంపాదించుకోలే, ఏ రోజు వీళ్ళక ఏసీ రూమ్ లో కూర్చోలే, ఏ రోజు వీళ్ళక గ్లామర్ పెంచుకోలే, ఏ రోజు నిద్రాహారాలు మాని నా కుటుంబం, నా జీవితం నాశనమైనా కూడా, మా కార్యకర్తల జీవితాలు నాశనమైనా కూడా మా కుటుంబాన్ని దూరమై మీకోసం 24 గంటలు కొట్లాడి 150 రోజుల పాటు ఎండనక వాననక సలనక పాదయాత్ర చేసినాక మీకోసం. వీడు కూడా వచ్చాక పాదయాత్ర చేసుకుంటా. ఎండలు తిరిగినా, వర్షాలు తిరిగినా, నడుము నొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పి వచ్చినా, మెడల నొప్పి వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఏం వచ్చినా కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా 150 రోజుల పాటు పాదయాత్ర చేసినాక తిరుమని చెప్పరు వీళ్ళను. ఒకరికి కాళ్ళు వస్తాయి, ఒకరికి నడుము వస్తుంది, ఒకరికి తలకాయ వస్తుంది, ఒకరికి బీపీ, ఒకరికి షుగర్. కానీ ఏమున్నాను మీకు, నేను కూడా గుండెపోటు ఉంది అక్క. నాకు కూడా నేను స్టంట్ వేసుకున్నాక, నేను కూడా స్టంట్ వేసుకున్నా. గుండెపోటు ఉన్న వ్యక్తి 150 రోజుల పాటు ఎండలో, వర్షంలో, చలికాలంలో 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాడు అన్నవరన్నా. అట్లా చేశాను మీకోసం. వీళ్ళంటారు బండి సంజయ్ కనబడి టీవీలో చూస్తున్నారా అక్క మీరు? ఇలా వీళ్ళకి కనబడతలేదు కొట్లాడేది. కేసీఆర్ గద్దె దించింది, కొట్లాడింది మేమక్క, మా కార్యకర్తలు మేము కొట్లాడినాం. కానీ మీరు ఓట్లేసింది ఎవరికి వేసారు? ఎవరికి వేసారు? ఎట్లేస్తారక్క చెప్పులక్క. కాదక్క మీ పిల్లలు నాకు నవ్వుతుంది ఇప్పటికీ, అంత కన్ఫ్యూజ్ నాకు ఇప్పుడు కూడా. మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడి జైలుకి వెళ్ళి మేమేమో కార్యకర్తలే. మీరు గట్ట కొట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు. ఇప్పుడు మాట్లాడడానికి కొట్లాడిందా? మీ పిల్లల ఉద్యోగం కోసం కొట్లాడిందా? ఇప్పుడు నా మీద మాట్లాడుతుండు కదా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే ఈ పెద్ద మనిషి కొట్లాడిండా? మరి కొట్లాడే జైలుకి పోతే మా పార్టీ కొట్టాలి, మరి గట్ట కొట్టేసి అర్థం కాదు. మీరు
మీ రైతుల కోసం నేను కొట్లాడితే మరి అటెట్ ఓట్లేసారు అని కొట్లాడిండా ఎట్లా ఓట్లేసారు చెప్పాలన్నా మరి కొట్లాడింది మేము మా జీవితాలు ఖరాబ్ అయినాక మా కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు అన్న ఈ పేదల కోసం గింత కొట్లాడితే మన జీవితాలు నాశనం చేసుకుంటే మా భార్య పిల్లలు ప్రశ్నిస్తున్నారు అన్న పేదల కోసం గింత కొట్లాడితే మనకు ఓట్లేకపోయా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడకుండా ఓట్లేసారు మనం ఎందుకు కొట్లాడాలి అంటున్నారు అన్న ఏం చెప్పాలి సమాధానం చెప్పు ఇవాళ పైసలు అన్నీ చెప్తా ఇవాళ మోడీ గారు ఇచ్చే పైసలు ఇక్కడ పంచాలి ఎవరు వంచాలి కేసీఆర్ వంచాలి మొత్తం ఉన్న ఇవి కూడా మాయం చేస్తుండే నేను వచ్చి మొన్న కూర్చున్నా కాబట్టి ఇవాళ రోడ్ అయింది ఉన్న పైసలు మొత్తం దారి మళ్ళిస్తాడు ఉన్న పైసలు మోడీ గారు ఇచ్చే పైసలు మొత్తం గట్లది అక్కడ రేషన్ బియ్యం మోడీ గారు ఇస్తురా అక్కడ ఫోటో ఎవరిది కేసీఆర్ ఉంటుంది కేసీఆర్దే వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చిరా ఫోటో ఎవరిది ఉంటుంది కేసీఆర్దే పైసలు మోడీ గారు ఇస్తే ఆయన అన్ని దాచి పెట్టుకున్నాం అంటే మన మంచి దిమ్మ తిరిగే విధంగా గట్టిగా గుద్దిరవట్టు ఆ గుద్దుడు మా గుద్దలు కనుకుదిరు ఇప్పుడు వాళ్ళేమన్నారు ఏమైనా కూడా 100 రోజుల లోపట మేము హామీలు నెరవేరుస్తాం అని ఇవన్నీ చెప్పారు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాం 4,000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తాం గ్యాస్ 500 రూపాయలకి గ్యాస్ ఇస్తాం 200 యూనిట్ల లోపల కరెంటు ఫ్రీగా ఇస్తాం 2 లక్షల రుణమాఫీ చేస్తాం 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తాం 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాం ఇవన్నీ చెప్పారు ఎప్పుడు ఎన్ని రోజులు ఇస్తున్నారు 100 రోజుల లోపల ఇస్తున్నారు ఇప్పటికి ఎన్ని రోజులే 85 రోజులు అయిందనే 85 రోజులు దాదాపు అయిపోయింది ఇంకా 15 రోజులు 20 రోజులు ఉన్నది ఈ 15-20 రోజులు కూడా చేయాలి ఇవన్నీ చేయాలి కదా చేయాలా లేదా ఇప్పుడు ఏమైతే తెలుసాక ఇంకొక 10 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తుంది అప్పుడు ఏమంటారంటే మేము చేద్దాం అనుకున్నామే కానీ ఎన్నికల కోడ్ వచ్చిందంటారు అంటే 10 రోజులు కూడా చేయరయ్యా నువ్వు 90 రోజుల్లో చేయనువి ఇక 10 రోజులు ఏం చేస్తావు నువ్వు ప్రకటించు ఒక గ్యాస్ ఒక కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పి మరి మీట్ అయ్యావన్నట్టయ్యా అన్ని చేయాలి కదా 100 రోజులు కూడా చేస్తానది నువ్వే మేము అడిగిరా 100 చేయమన్నా మీరు అడిగిర్రా చేస్తానది వాళ్ళ 6 గ్యారెంటీ 100 రోజుల కూడా మేము ఏదైనా చేస్తామన్నారు చేయాల్సింది మీరే 2 ఇచ్చి ఏదో బిస్కెట్ వేసినట్టు వేసి మళ్ళా ఓట్లైంది ఇప్పుడు 2 ఇష్టం ఇప్పుడు అవుతుందా అంటున్నాడు మళ్ళా మరి అవుతుందా కానప్పుడు మరి మోడీ గారు ఇస్తానడా ఆయన ఏమంటాడా బండి సంజయ్ ఢిల్లీ నుంచి వర్క్ రావాలి అన్నాడట మరి నువ్వేం చేయాలి ఢిల్లీ వాళ్ళు పైసలు ఇస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పాలి మరి అప్పుడు చెప్తే ప్రజలు అప్పుడు ఓటేస్తాడు నీకు పొట్టు కూడా కొట్లాడుకుంటారు పాపం కాబట్టి అక్కడ కొట్లాడేది చేసింది మేమక్క ఇలా మీకోసం కొట్లాడి అన్ని చేసింది నేను పైసలు తీసుకొచ్చింది నేను ఈ కరీంనగర్ వరంగల్ రోడ్ ఎవరు తీసుకొచ్చారో పెద్ద మనిషి చెప్పాలి కరీంనగర్ ఆరోపి ఎవరు తీసుకొచ్చారో పెద్ద మనిషి చెప్పాలి రైల్వే స్టేషన్ అధికారిస్తాం ఎవరు చేసినా పెద్ద మనిషి చెప్పాలి శాతవాన్ 12B హోదా తీసుకొచ్చింది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి సెంట్రల్ డూల్ డిజైన్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి ఇవాళ కరీంనగర్ జగిత్యాల రోడ్ నిధులు కేటాయించేది ఎవరో ఆ పెద్ద మనిషి చెప్పాలి నేను అభివృద్ధి గురించే చెప్తున్నా ఇక రామ మందిరం అంటున్నాడు కట్టదాకా పక్క కడతాం రామ మందిరం కడతాం నువ్వు చెప్పుకోపోయి బాబుని బస్ అని చెప్పుకో ఎవరొద్దు నాకు అర్థం కాలే రాముని పేరు కూడా చెప్పుకోద్దా ఇక రాముని పేరు చెప్పుకోద్దా కట్టడం చెప్పుకోద్దా ఇవాళ వీళ్ళు వస్తే గుడిని వస్తారు చెప్పు మరి ఈ పెద్ద మనిషిని చెప్పాను మా ప్రభుత్వం వస్తే గుడిని అట్నే వస్తాం బాబరీ మసీద్ మళ్ళా కట్టము గుడే అని అగ్రిమెంట్ రాసామని చెప్పి ఇలా గ్యారంటీ రాసామని చెప్పారా నేను కాబట్టి దయచేసి మాయమాటలు చెప్పి నేను ఏం చేసినో రోడ్లు ఏం తెచ్చినో గ్రామాలకు ఏం తెచ్చినో అన్ని చెప్పినాక మీకు మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పినా నేనేం చేసినో చెప్పినా ఇలా ఆయన అంతకుముందు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిండు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండో ఆయన చెప్పాలి బాగా చెప్తే అభివృద్ధి చెప్పాలి అట్లా చెప్పకుండా మళ్ళీ ఏదో వాడితే అది మాట్లాడి టీవీలు చూపడుతున్నాయి పేపర్లు రాస్తున్నాయి అని బండి సంజయ్ తిట్టడమే పని అనుకుంటే నేను దానికి పట్టించుకోను ప్రజలు వాస్తవాలు అనుస్తారు ప్రజలకు అన్ని తెలుసు బండి సంజయ్ ఎట్లా కొట్టాడి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎట్లా బండి సంజయ్ జైలుకు వెళ్ళడు బండి సంజయ్ మీద ఎన్ని కేసులేయో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మీరు అధికారంలోకి ఎట్లా వచ్చిరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏడవైనా బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకంటారో ఇలా పెద్ద మనిషి చెప్పాలి ఆ పెద్ద మనిషే చెప్పింది చాలాసార్లు కాబట్టి దయచేసి విమర్శించుకోవాలి పొలైట్గా విమర్శించుకోవాలి విమర్శలే ప్రాతిపదికన రాజకీయాల్లో పోటీ చేస్తామనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు కాబట్టి నాకైతే అహంకారం లేదు కానీ ఎప్పుడు ఇట్లా ఉంటాక
నేను ఎంపీని కాకుండా కూడా ఎప్పుడు గిట్నే ఉంటా, గిట్నే నవ్వుకుంటా మాట్లాడతా, గిట్నే అందరితో మాట్లాడతా, ఇట్నే సౌమ్యంగా ఉంటా తప్ప నాకెప్పుడు అహంకారం గర్వం ఎప్పుడు ఉండదు అక్క. నాకు నేను మీ లెక్కనే, నేను మోడీ లెక్కనే. నేను మోడీ గారు చాలా పెద్ద మంచి పేదోడు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి గిన్నిచ్చారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరికి ఇవి మోడీ ఎన్నికలు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, లేకుంటే వాళ్ళు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్తలేరు వాళ్ళు. మరి పెట్టుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకొని తిరుగుబడి తిరగాల లేదా? తిరుగుతలేడు. కాబట్టి దయచేసి వార్తలు ఉంచనక ఈ చెప్పిన లెక్కలన్నీ కరెక్ట్ అని చెప్పినాయి. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా. ఆయన వచ్చి కాదని చెప్పురి. నేను దేనికంటే దాన్ని సిద్ధం. మా వాళ్ళు వస్తారు, పక్కా వస్తారు. కాబట్టి ధైర్యంగా ఓట్లేదాక ఓట్లు వేస్తారు కదా. మోడీ గారిని ప్రధానమంత్రి చేసుడే కదా. మోడీ గారిని ప్రధానమంత్రి చేయకుండా గుడి పోయి మసీదు అవుతుంది. చేసుకోరు మళ్ళీ పూజ మంచిగా. అప్పుడు అంతేనా కదా? తప్పక చెప్పు తప్ప. కాబట్టి దయచేసి అందరూ ఒక్కది కోటేది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడించి వేడుకుంటూ ధైర్యంగా ఓచేదాక పోవచ్చు కదా. పక్క. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి